హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్పి రెడ్డి ప్రసాద్. వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. శ్రీ శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థానము ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా గురంకొండ మండలం చెర్లోపల్లి గ్రామం నందు ఉన్నది. రాండి ఫ్రెండ్స్, రెడ్డమ్మ కొండ తల్లి కొండ చూపిస్తాను. రాండి ఫ్రెండ్స్ నాతో పాటు. వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ పక్క ఉండేదే ఫ్రెండ్స్ దారి, చూడండి ఫ్రెండ్స్ పోతున్నా. ఇదే ఫ్రెండ్స్ రెడ్డమ్మ కొండకు పోయే దారి, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడి నుంచే పోవాలి లోపలికి. ఇక్కడ బోర్డు కూడా ఉంది, శ్రీ రెడ్డమ్మ దేవస్థానము అని. అది ఆర్చి దగ్గర నుంచి లోపలికి ఎగ్జిట్ దారి ఉంది. శ్రీ రెడ్డమ్మ దేవస్థానము అమ్మవారి గాన చరిత్ర ఇదే ఫ్రెండ్స్. బోర్డు ఇక్కడ ఉంది, అమ్మవారి రియల్ చరిత్ర ఇది. మీరు చదువుకునే వాళ్ళు ఉంటే చదవండి ఫ్రెండ్స్. మెయిన్ రోడ్లో నుంచి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఆర్చి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇట్లా లోపలికి వెళ్ళాలి మనము. చూడండి ఫ్రెండ్స్ ఆర్చి. ఈ పక్క నుంచే మనము లోపలికి వెళ్ళే దారి. సుమారు 100 ఏళ్ళ క్రితము చెర్లోపల్లి దగ్గర కొండ ఉండేదంట ఫ్రెండ్స్. ఆ కొండ లోపలికి అమ్మవారు వెళ్ళిపోయారంట. అప్పటి నుంచి రెడ్డమ్మ కొండ అని పిలుస్తారంట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా స్ట్రైట్ పోతే కడప పోయే రోడ్డు అది. చూడండి ఫ్రెండ్స్ ఆర్చి. అక్కడ నిలబడుకోండే వాళ్ళు మా పిల్లోళ్ళే ఫ్రెండ్స్. ఇక్కడే మెయిన్ ఎంట్రన్స్ ఇదే, మనం కొండ లోపలికి వెళ్ళాలంటే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కట్టారు. పోతాండ ఫ్రెండ్స్ లోపలికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచే లోపలికి పోవాలి మనము. సరే చూద్దాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి. మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో. ఆర్చ్ లోపలికి వచ్చి వీడియో తీసాం. పోతానం ఫ్రెండ్స్. ఇంకా కొండ దగ్గరికి వెళ్ళి మొత్తము అక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ లెంతీ వీడియో అయితే పార్ట్ 1గా రిలీజ్ చేస్తా ఫ్రెండ్స్. లేదు వీడియో తక్కువే వస్తే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కొండ ఎలా ఉందో, చెట్లు అంతా. ఇదే ఫ్రెండ్స్ దారి, మనము కొండ దగ్గరికి వెళ్తున్నాము, రెడ్డమ్మ కొండ తల్లి దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ పక్క ముందైతే ఇంత రోడ్లు అట్లా లేవు ఫ్రెండ్స్, అంతా మట్టి రోడ్డు ఉండేది. నేను వచ్చి 5 ఇయర్స్ 10 ఇయర్స్ ముందు వచ్చాను ఫ్రెండ్స్ ఒకసారి. ఇంకా వీడియో కోసము ఒకరు కామెంట్ చేశారు రెడ్డమ్మ కొండ చూపిండి అని. అందుకని నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పైకి పోయే దారి. చెట్లు అంతా ఉన్నాయి. అప్పుడైతే చాలా ఘోరంగా దారులు ఉండేవి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నీట్గా రోడ్డు వేసారు, సిమెంట్ రోడ్డు ఇవంతా. ఈ పక్క అంతా టెంకాయ చెట్లు అవన్నీ ఉన్నాయి. పైకి స్ట్రైట్గా రోడ్డు వేయినారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ కొండ ఎంత పెద్దదో. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉంది కొండ, చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇక్కడికి రాండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే అప్డేట్లో ఉంది గుడి. మొత్తం క్లారిటీగా తెలుసుకొని చెప్తాను ఫ్రెండ్స్, అప్పుడు రాండి మీరు. చూడండి ఫ్రెండ్స్ సైడ్ నుండి ఇలా ఉంటుంది. మొబైల్లోనే కెమెరాకే పట్టదు ఫ్రెండ్స్. కొండ అంత పెద్దగా ఉంది కొండ, రెడ్డమ్మ తల్లి కొండ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. స్టోరీ చాలా ఉంది. ఆ స్టోరీ సపరేట్గా చెప్తాలే ఫ్రెండ్స్ వీడియో తీసి. ఈ వీడియోలో లెంత్ వచ్చేసాం. స్టోరీ చాలా ఉంది. స్టోరీ మొత్తం క్లియర్గా చెప్తాలే ఫ్రెండ్స్ మీకు వీడియో తీసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో కొండ.
ఇప్పుడు బాగుంది ఫ్రెండ్స్. అప్పుడైతే అంత దారే లేదు, ఇప్పుడు బాగా క్లీన్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఆడు మా పిల్లోడు నిలబడుకుంటాడు. రాండి ఫ్రెండ్స్, కొండ ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చెర్లోపల్లి రెడ్డమ్మ కొండ ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. పోతాండ ఫ్రెండ్స్, ఇంకా మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ తిరిగేసి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెనకాల నుంచి ఇలా ఉంటుంది, ఫ్రంట్ నుంచి ఇలా పోతున్నాము. సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కొండ సూపర్గా ఉంది. అమ్మవారు లోపలికి, కొండ లోపలికి వెళ్ళిపోయి అక్కడే శిల అయిపోయారు అమ్మవారు. సుమారు 100 ఏండ్ల క్రితం జరిగిండేది ఫ్రెండ్స్ ఇది. పిల్లలు పుట్టక సమస్య ఉన్నవాళ్ళు ఇక్కడికి రండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి అమ్మవారిని ముక్కొని వెళ్ళండి, ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది. సంతానం కలగనోళ్ళు చాలామంది వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడికి ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ వస్తారు, హిందువులు వస్తారు. చాలామందికి సంతానం కలగని వాళ్ళు మాత్రమే వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి. మీకు ఏం సమస్య ఉన్నా ఇక్కడికి రండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అమ్మవారు మీ కోరికలు తీర్చి 100% అన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళే మళ్ళా వస్తారు, మళ్ళా మొక్కుబడి చెల్లించుకొని వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ అమ్మవారిని పూజిస్తే మీకు ఖచ్చితంగా సంతానం కలగని వాళ్ళు అందరికీ ఖచ్చితంగా సంతానం కలుగుతారు. ఇది నేను చెప్పేది కాదు ఫ్రెండ్స్, సుమారు 100 ఏళ్ళ క్రితం చెప్పిన చరిత్ర ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కల్లా ఎంతో పార్క్ లాంటిది ఉంది ఫ్రెండ్స్. చూద్దాం రండి, లోపలికి పోదాము, చూపిస్తాను మీకు మొత్తము. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఊగేకి ఉయ్యాల్లో ఇవంతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లల్లో కూడా బాగా ఆడుకుంటారు. ఇక్కడ పిలుచుకొస్తే బాగా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ భోజనాలు అంతా చేస్తారు. భోజనాలు తినాలన్నా ఇక్కడ తినచ్చు. బాగుంది ప్లేస్ ఇక్కడ నీట్గా, పార్కు లాంటిగా బాగుంది ఫ్రెండ్స్. చెట్లు గిట్లన్నీ ఉన్నాయి, ఉయ్యాల్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పెద్దోళ్ళు ఊగేకి, పిల్లోళ్ళు ఊగేకి, పిల్లోళ్ళు ఆడుకునేకి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రెడ్డమ్మ కొండకు వస్తే తప్పనిసరిగా ఈ పార్కులోకి వచ్చి భోజనం చేసుకొని హ్యాపీగా ఆడుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, అమ్మవారిని పూజించుకొని లాస్ట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రూమ్ కూడా ఉంది. ఈ రూమ్లో కూడా కూర్చోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ పిల్లలు ఆడుకునేకి ఎంతో బాగున్నాయి. ఎవరు వచ్చినా కానీ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తినేసి పోవచ్చు ఫ్రెండ్స్. రాండి ఫ్రెండ్స్, మీరు వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఉయ్యాలు అంట ఇవంట బాగా. ఎక్కడైతే ప్లేస్ భలే ఉంది ఫ్రెండ్స్. మనం ఏమన్నా ఫుడ్ తెచ్చుకున్నా ఒకవేళ ఎక్కడే చూడండి ఫ్రెండ్స్, ఊగేది ఎలా ఉందో. ఇక్కడ ఊగడం కూడా బాగా ఊగచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ కూడా ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, చెట్లు ఎక్కున్నాయో. చెట్ల కింద చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీతో వస్తే ఉయ్యాలు కూడా పంపిస్తూ ఎన్నో ఉన్నాయి. ఉయ్యాలు కూడా చాలామంది పేర్లు కూడా రాసినారు వాళ్ళ గుర్తుగా. చూడండి ఫ్రెండ్స్, సరే ఫ్రెండ్స్,
ఇంకా కోనేరు దగ్గర పోతాను, అంతా చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. వీడియో లెంతీగా వస్తుంది ఫ్రెండ్స్, అందుకని పార్ట్ 1గా రిలీజ్ చేస్తున్నాను. పార్ట్ 2లో మొత్తం చెప్తాను ఫ్రెండ్స్.